ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. అంటే కామెడీ అంటే నవ్వాలని మాకు తెలుసు. అలాంటి కామెడీ అయితే మేమైతే చూడలేదు. ఇట్స్ వెరీ సిల్లీ కామెడీ. వి డిడ్ంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. వి ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ రవితేజ. యా, రవితేజ ఇంతకుముందు చాలా బాగుండేవి, అలా అనుకుని వచ్చాం మార్నింగ్. బట్ ఇట్స్ అ వర్స్. దిస్ ఇస్ నాట్ రవితేజ. ఆయన కాకుండా ఇంకెవరైనా చిన్న హీరోస్ ఎవరైనా చేసి ఉంటే ప్రాబ్లీ ఇట్స్ అ డిఫరెంట్ వన్. బట్ ఐఎమ్ సో సారీ రవితేజ గారు, ప్లీజ్ డూ బెటర్ మూవీస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, అసలు ఏది బాగాలేదు. సాంగ్స్ అంత పాత సాంగ్స్. యూ షుడ్ నాట్ టచ్ ద క్లాసిక్స్ ఎట్ ఆల్. యాజ్ ఆల్వేస్, యాజ్ ఆల్వేస్. యాజ్ ఆల్వేస్ దే ఆర్ ఓకే. బట్ మెయిన్ వచ్చింది రవితేజ గారి కోసం. బట్ హీ హ్యాస్ టు డూ జస్టిస్ టు అదర్ మూవీస్. ఐ థింక్ బెటర్ గా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. రవితేజ గారు, యూ హ్యావ్ టు పే ఫర్ మై పార్కింగ్ టికెట్. మీ మూవీ చూడడానికి వచ్చాము, ఏదో మిస్ అయిపోతుందని కంగారుగా నా కార్ అక్కడ పార్క్ చేసి వెళ్ళాను. బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై పార్కింగ్ టికెట్ మనీ నా. ఇప్పుడే రవితేజ సినిమా వచ్చిన నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చిన. అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా, వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు, ఆ సాంగ్స్ అవన్నీ చూసి హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, డాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ, అంటే చూసిన స్టోరీ కదా, మళ్ళీ ఎందుకురా అని. అంటే కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ అన్న మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు, అంటే హీరో వేస్తే సరిపోదు కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చరా. కానీ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు, ఆ సాంగ్స్ వామ్మో వాయు, ఆ ఒక్క సాంగ్, 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్ అనిపిస్తుంది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి, అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇదా అంటే మన సర్చింగ్ మైండ్ లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నానా. కానీ అది నా కోరిక నెరవేరలేదు. ఎనర్జీ కూడా వస్తలే అన్న. ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త రోల్లో వస్తుండు. కానీ ఇంకా కొత్త కావాలనిపించింది. కానీ కిషోర్ తిరుమల గారు చూసుకోండి సార్ ప్లీజ్. నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్ గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కొంచెం అంటే ఫన్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా. శైలికి విజ్ఞప్తి సినిమా ఇందాకనే చూశాను, కానీ మీరు అనుకున్నంత లెవెల్లో లేదు. కానీ ఇందులో చాలా మంది కామెడీ అయితే ఉంది, కామెడీ ఉంది అండ్ సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ల్యాగ్ ఉంది. అసలు స్టోరీ రొటీన్ స్టోరీ. ఎందుకంటే ఇందులో భర్త మహాశైల విజ్ఞప్తి అనే దాంట్లోనే స్టోరీ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క భర్త పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయిని చూస్తారు, అది రొటీన్ స్టోరీ. చూసిన తర్వాత ఒకవేళ నిజం భార్యకు చెప్తే ఎలా ఉంటుందో, క్లైమాక్స్ భార్య అర్థం చేసుకుంటుందా లేదా అన్న స్టోరీ ఇది. స్టోరీ మొత్తంలో ఇదే. సాంగ్స్, కార్తీక దీపం సాంగ్స్, అవన్నీ సాంగ్స్, డ్యాన్స్ అవన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంత మ్యూజిక్ బాగుంది అండ్ లొకేషన్స్ బాగున్నాయి, అంత బాగుంది. కానీ యాక్టర్స్ని కూడా కరెక్ట్ విధానంలో వాడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కమెడియన్, సత్య గారికి ఒక సాంగ్ ఇచ్చారు, ఓల్డ్ సాంగ్స్. మన కద్దరకొండ గణేష్ సినిమాలో ఇస్తే సాంగ్ బిందెలు పడుకొని ఆ సాంగ్ ఇచ్చారు, అంత బాగుంది. కానీ స్టోరీ అంత గుంజలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది బోర్గా ఫీల్ అయిపోయాం, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ల్యాగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా. 2.5 hours సినిమా ఉంటే మాకు 4 hours లాగా అనిపించింది. కానీ మాకు ఇంకా ఎక్కడ నవ్వాలో ఎక్కడ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ 2.5 రేటింగ్ ఇవ్వచ్చండి, అంతకంటే ఎక్కువ చేయలేము. ఓకేనండి, బాగానే ఉంది సినిమా అయితే. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా బాగానే ఉంది. బట్ ఏ డైరెక్టర్ కానీ రవితేజని ఎలా వాడాలో అలా వాడలేకపోతున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ అందరు ఎవరైనా కానీ రవితేజని కరెక్ట్ టైమింగ్లో కరెక్ట్గా వాడట్లేదు ఎవరైనా సరే. మంచి డైరెక్టర్ కానీ పడుంటే కనుక రవితేజ నిజంగా అన్ని సినిమాలు కరెక్ట్గా అన్ని హిట్టే అవుతాయి, డెఫినెట్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా బాగానే ఉంది, బాగాలేదు అని కాదు, అంత బాగాలేదు అని కాదు, అంత బాగుంది అని కాదు. ఓకే, యావరేజ్ మూవీ, చాలా బాగుంది సినిమాని అయితే. కాకపోతే ఏంటంటే వచ్చే ప్రతి ఒక్క డైరెక్టరు రవితేజని ఎలా చూపించాలనుకుంటున్నారు అలా చూపించలేకపోతున్నారు చాలా మంది. ఎవరైనా సరే రవితేజ అనేది ఒక చిన్న హీరో అనుకుంటున్నారు, కానీ రవితేజ చాలా ఆయన ఎనర్జీ లెవెల్స్కి, ఆయన చేసే పర్ఫార్మెన్స్కి, ఆయనకు మంచి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆయన మీరు డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకోవాలి. అది
ఆయన ఎలా చేయాలి ఏంటి కూడా చూడడం జరిగింది, కామెడీగా ఉంది, బాగుంది కదా, మీకు ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు అని అనట్లేదు మేడం, నచ్చింది, సినిమా బాగుంది, ఓకే. మరి అంత బాగుందని కాదు, అంత బాగలేదు అని కాదు. ఏదైనా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. రవితేజ అనేది ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి, చాలా బాగుంటుంది ఆయనది. ప్రతి మూవీ ఆయన బాగానే ఉంటాయి. కానీ ఏదైనా సరే డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ తీయడం వల్ల ఆయన అందరూ డైరెక్టర్స్ ఒకేలా తీయరు, అలాగే అన్ని మూవీస్ అంతేనా? అవునండి. ఇప్పుడు రవితేజని పెట్టి ఒక విక్రమార్కుడు, ఒక రాజమౌళినే, ఒక ఎస్ఎస్ రాజమౌళిని డామినేట్ చేసిన హీరో అయినా, ఎస్ఎస్ రాజమౌళినే డామినేట్ చేసిన హీరో అతనికి ఇట్లా రెగ్యులర్ ఫ్లాప్స్ వస్తున్నాయంటే కారణం ఎవరు? రవితేజనా లేకపోతే డైరెక్టర్సా? డైరెక్టర్సే, ఎగ్జాక్ట్లీ డైరెక్టర్సే ఉంటారు. వాళ్ళు ఈయన ఎలా అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఆయన వాడుకుంటున్నారు, అంతా ఆయన వాడుకొని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మిరాయి దానికంటే ముందు తీసిన సినిమా ఆయన ఈగల్ ఫ్లాప్, తర్వాత తీసిన మిరాయి హిట్. ఆయన ఒక వే తీసుకుంటున్నారు, ఆయన ఒక ఇట్లా తీసుకొని తర్వాత వెళ్తున్నారు అట్లా. కంబ్యాక్ అనుకోవచ్చా? అంటే అంత అయితే ఓకే, ఓకే మూవీ అయితే ఓకే.